బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ బాయ్కాట్ చేసింది 15వ తారీఖున జరగబోయేటటువంటి మ్యాచ్. కానీ అదే బంగ్లాదేశ్ పాకిస్తాన్ దగ్గరకు వచ్చి మీరు ఆడాలి, మా కోసం మీరు త్యాగాలు చేయొద్దు అన్న విధంగా బంగ్లాదేశ్ ఎందుకు మాట్లాడిందంటే ఐసీసీ సీరియస్ అయింది ఇటు పాకిస్తాన్ మీద అటు బంగ్లాదేశ్ మీద. రేపు గనక పాకిస్తాన్ అంటే 15వ తారీఖున ఆడకపోతే ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా తీవ్రమైనటువంటి నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. పైగా ఐసీసీ నుంచి ₹1 కూడా మీకు వార్షిక ఆదాయం రాదు. తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న విధంగా భయపెడితే అటు యుఏఈ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇప్పుడు అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ని గట్టిగానే వేసుకున్నాయి. మీరెందుకు ఆడట్లేదు, ఇక్కడ బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఆల్రెడీ మీరు భారతదేశంలో ఆడమన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ విషయంగా ఇలా చేస్తున్నారని ఒత్తిడి తీసుకొచ్చాయి. అయినా సరే పాకిస్తాన్ ఎవరి మాట వినలేదు. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు వచ్చింది. బంగ్లాదేశ్ కూడా వచ్చి మీరు ఆడాలి, మీరు భారతదేశంతో ఆడకపోతే ఎట్లా, మా కోసం మీరు త్యాగం చేయొద్దు, ఇప్పటి వరకు పోరాడినందుకు చాలా థ్యాంక్స్ అన్న విధంగా బంగ్లాదేశ్ కూడా మాట్లాడేసింది. అయితే దీని గురించి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి నఖ్వీకి ఒక పాకిస్తాన్ రిపోర్టర్ ప్రశ్న అడిగారు, ఈ యొక్క చర్చల వల్ల ఏంటి ప్రయోజనం అని. మనము బాయ్కాట్ చేయడం వల్లే బంగ్లాదేశ్ యొక్క చర్చలు అలాగే బంగ్లాదేశ్ యొక్క సమస్యలు తీరిపోయాయి అని చెప్పాడు నఖ్వీ. మరి మన పాకిస్తాన్కి ఏంటి ప్రయోజనం అంటే పాకిస్తాన్కి ఇక్కడ ప్రయోజనం ఏమీ లేదు, అంతా బంగ్లాదేశ్కి. బంగ్లాదేశ్ కోసం మనం ఆడమని చెప్పాం, వాళ్ళు ఏమొచ్చేసి రిక్వెస్ట్ చేశారు, బంగ్లాదేశ్ కూడా వచ్చి ఆడమని చెప్తుంది, మా సమస్యలు తీరిపోయాయి, మీరు భారతదేశంతో ఆడండి అని చెప్పింది, అందుకే మేము ఆడుతున్నాం. ఇదంతా క్రీడా స్ఫూర్తిలో భాగంగా నఖ్వీ చెప్తున్నాడు. మరి పాకిస్తాన్కి ఎటువంటి ప్రయోజనం లేదా అంటే అప్పుడు నీళ్ళు నమ్ముతున్నాడు. ప్రయోజనం అంటే ప్రయోజనం లేనట్లే, అంటే మనకి ప్రయోజనం అంటే మరి బంగ్లాదేశ్కి ప్రయోజనం చేకూరిందంటే మనకి కూడా ప్రయోజనమే చేకూరినట్లే కదా, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అక్కడ అర్థమైపోయింది పాకిస్తాన్కి ఇప్పుడు ప్రయోజనం లేదు అని అంటే తిడతారు, ప్రయోజనం ఉందా అంటే ఏముంది అక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఇదంతా బంగ్లాదేశ్ కోసమే అన్న విధంగా. దాని గురించి ఇప్పుడు అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా పాకిస్తాన్ కోసం నువ్వు కానీ మన నాయకులు కానీ పోరాడారా? ఎప్పుడో ఆ దేశం కోసం ఈ దేశం కోసం అన్నట్లుగా మీరు ఏదో పెద్ద తోపులు తురుముల్లాగా ఇచ్చేస్తారు. ఇక్కడ మన దేశానికి ఒక క్రికెట్ సరిగ్గా లేదు, ఒక గ్రౌండ్ మంచిగా లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ బాగా లేదు, తినడానికి తిండి లేదు, మీ ఇష్టానికి మీరు మాత్రం అన్ని దేశాలకు సపోర్ట్ చేస్తారు అన్న విధంగా అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు అందరూ కూడా నఖ్వీని టీంని వేసుకుంటున్నారు. ఏమాత్రం దానికి ఎందుకైతే మరి బాయ్కాట్ అని చెప్పడం. ఇప్పటి వరకు మీరు ఆత్మాభిమానం అన్నారు, మరి ఇప్పుడు ఆడితే మరి ఆత్మాభిమానం పోదా అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు ఏమొచ్చేసి క్రికెటర్స్ని తిడుతున్నారు. పాపం క్రికెటర్స్ ఏం చేస్తారు, ఇటు రాజకీయాలు నఖ్వీ వీళ్ళ చేతిలో ఉంటుంది. కానీ క్రికెటర్స్ భారతదేశం వెళ్ళమంటే భారతదేశం వెళ్తారు, శ్రీలంక వెళ్ళమంటే శ్రీలంక వెళ్తారు, నూతిలోకి వెళ్ళమంటే నూతిలోకి వెళ్తారు, గోతులోకి వెళ్ళమంటే గోతులోకి వెళ్తారు.